అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎన్బి బంగ్లా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ సేవకులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ మతం ఐక్యత వర్ధిల్లాలి, ఎండోమెంట్ రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ వద్ద బైఠాయించి నినాదాలు చేసి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జై శ్రీరామ్, జై సీతారాం. హిందూ దేవాలయాలను స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందిగా కోరుచున్నాము. కల్తీ చేసిన దోషులను వెంటనే శిక్షించాలని కూడా కోరుకుంటున్నాము. హిందూ ఐక్యత వర్ధిల్లాలి, హిందూగా జీవించు, హిందువులని గర్వించు. జై శ్రీరామ్, జై సీతారాం. ప్రధానంగా కొద్ది రోజుల నుంచి తిరుమల లడ్డు విషయంలో చాలా వివాదం చెలరేగింది. ఈ విషయంలో స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ ఏమంటే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని నేరస్తులను వెంటనే గుర్తించి కఠిన శిక్షలు విధించాలి అనేది మన మొదటి డిమాండ్. రెండవది, హిందువుల ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఇతర మతస్థులు ఉద్యోగాలు నియమించరాదని దాదాపు 40 సంవత్సరాల నుంచి చట్టాలున్నాయి. ఈ విషయంలో గతంలో పరిపాలించిన అన్ని ప్రభుత్వాలు కూడా ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ప్రతి ప్రభుత్వ హయాంలో కూడా అన్యమతస్థుల నియామకాలు ఉద్యోగాల్లో జరిగాయి. ఈ విషయం హిందూ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వెంటనే వాళ్లను తొలగించాలి అని హెచ్చరిక కూడా చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు చేసిన చట్టాలు వాళ్ళ మొరపరచకపోతే ఎట్లా? ప్రతి సీఎం హయాంలో కూడా ఆ చట్టాలను అధిగమించి నియామకాలు చేశారు. ఇదొకటి. కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాం. దాని ఫలితంగా సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఆ విషయంలో అందరికీ సుప్రీంకోర్టు నిర్ణయమే శిరోధార్యం. వారు ఎవరిని